హుజూర్ నగర్ పట్టణంలో వ్యవసాయ కార్మిక సంఘం రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. ఇటీవల పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉపాధి హామీకి కేవలం 26,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం తగదన్నారు.